ఛత్తీస్గఢ్ అడవి మరోసారి ఉలిక్కిపడింది. తుపాకుల మూతతో దద్దరిల్లింది. మావోయిస్టులే టార్గెట్గా సారిన భద్రతా దళాల కాల్పుల్లో అగ్రనాయకులు హతమయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కాల్పులు దండకారణ్యాన్ని హడలెత్తించాయి. మరోసారి నెత్తురోడిన ఛత్తీస్గఢ్ అడవులు. దండకారణ్యంలో తుపాకుల మోత. హతమైన 10 మంది మావోలు. మృతుల్లో అగ్రనాయకులు. పండగ చేసుకున్న భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. ఓవైపు మావోయిస్టులు, మరోవైపు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల మోతతో అడవి దద్దరిల్లింది. పరస్పర కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు పిట్టల్లరాలారు. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్జీ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. అయితే శుక్రవారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలోని దండకారణ్యంలో మావోయిస్టుల ఉనికిపై పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో మావోల కోసం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు దండకారణ్యాన్ని జొల్లెడ పట్టారు. ఒక దగ్గర మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులు గమనించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు మావోలు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల తుపాకుల తూటాలకు 10 మంది మావోలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలంలో భారీగా తుపాకులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది ఆనందంతో డాన్స్ చేశారు. తుపాకులు పట్టుకొని డీజే పాటలకు స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారు. నక్సలిజం పట్ల జీరో టాలరెన్స్ విధానంపై తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బస్తర్లో అభివృద్ధి, శాంతి, పౌరుల భద్రతకు భరోసా తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని అన్నారు. బస్తర్లో శాంతి, అభివృద్ధి, ప్రగతి యుగం తిరిగి వచ్చింది. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల నిర్మూలన ఖాయమని భద్రతా బలగాల ధైర్యం, అంకితభావానికి అభినందనలు తెలిపారు.